ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే బరిలో ఉన్న వంగా గీత చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. తాను పిఠాపురం ఆడపడుచునని, పిలిస్తే పలికే వ్యక్తినని, తన గెలుపు పిఠాపురం ప్రజల గెలుపంటున్న వంగా గీతతో మా ప్రతినిధి మెహర్ ఫేస్ టు ఫేస్. కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ప్రకటన రావడంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం పిఠాపురం నియోజకవర్గం చూస్తుంది మొదలెట్టింది. వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. వారిని అడిగి వారి విజయ అవకాశాల గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కేడర్ సహకారంతో ముఖ్యమంత్రి గారు చేసిన ఇప్పటి వరకు సంక్షేమ అభివృద్ధి పథకాలతో తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుందని, ప్రజల సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తారని మా సంపూర్ణ విశ్వాసం. జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ ఉంటుందని, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని, మీది కనీస డిపాజిట్లు కూడా రావని ఆరోపణలు చేస్తున్నారు మేడం. కానీ ఇప్పటికే మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజల కోసం వారికి అన్ని పనుల్లోనూ చేతుకున్నారని ఒకవైపు మాట వినిపిస్తుంది. గెలుపులో అంత మెజార్టీ వైపు అటు చూస్తున్న వారిపై మీరు చెప్తున్న అంశం ఏంటి? తప్పకుండా ప్రత్యర్థులు వాళ్ళ విషయం వాళ్ళు చెప్తుంటారు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇక్కడ 1,00,000 ఓటుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారని, లేకపోతే రకరకాల వాతావరణం, అంటే ప్రజల్ని తక్కువ అంచనా వేయటం, ఓటర్స్ని తక్కువ అంచనా వేయటం, ఓటర్స్ని వేరే భావంతో చూడటం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా పోటాపోటీ ఎక్కడైనా అభ్యర్థి ప్రత్యర్థిలో ఇద్దరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల యొక్క మా విశ్వాసం ఏంటంటే, ఇప్పటి వరకు గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను, అప్పుడు కూడా నన్ను ఆదరించడం జరిగింది. ప్రజలతో నాకుండే సత్సంబంధాలు, మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, నేను ఎప్పుడు కూడా వారితో ఇక్కడ ప్రజలందరికీ, పిఠాపురం ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వారందరికీ కూడా నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది, మళ్లీ ప్రభుత్వం వస్తే ఇంకా మేలు జరుగుతుంది. ఎప్పుడూ ఎక్కడా లేనట్టుగా పేద బడుబడు బలహీన వర్గాలందరికీ న్యాయం చేస్తున్నారు. ఎక్కడ లంచాలు లేకుండా, అదేవిధంగా సిఫార్సులు లేకుండా పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ఫస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఉన్నారు. అదేవిధంగా వంగా గీత గారు అయితే పిలిస్తే పలుకుతారు, మాకు ఏ పైన చేసి పెడతారు. నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది. తప్పకుండా మా ఇంటి ఆడబడుచుగా, మా ఇంటి బిడ్డగా ఆమెకి మనం అందరం కూడా మద్దతు తెలపాలని చెప్పి కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు వచ్చి మాకు మద్దతు పలకడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి నేను వంగా గీత కూడా ప్రజా మద్దతుతో గెలుస్తుందనే సంపూర్ణ భరోసా మాకుంది. ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్నవారు, వారితో పాటు ధీటుగా బీసీ ఓటర్లు ఉన్నారు. కాపులు, బీసీలు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ విధానం, రాజకీయాల్లో ఈ విధానం ఏంటో మాకు అర్థం అవట్లేదు. ప్రభుత్వము ఓటర్ లిస్టు, ప్రభుత్వం ప్రజల్లో ఉండే వర్గీకరణ చూస్తారు. ఎందుకోసం అంటే పథకాలు అమలు చేయడం కోసం, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయడం కోసం. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, మత్స్యకార భరోసా, నేతన్నలు ఉన్నారు, నేతన్న భరోసా, పేద వర్గాలు ఉన్నారు, అమ్మఒడి ఇవ్వటం. అంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వటానికి కోసం మా ప్రభుత్వం లెక్కలేస్తుంది. కానీ ఓట్లో ఎన్ని మాకేస్తారు, ఎన్ని మాకేరు, ఈ కులం ఎన్ని, ఈ కులం మాకే వేస్తారా, ఈ కులం అవతలకేస్తారా, ఈ కులాల లెక్కలు ఓట్ల కోసం ఓటర్లని తక్కువగా చూడటం, ఓటర్లనేమో కులాల కొంచెం చూడటం, లేదా కులాలని ఓట్ల కిందే చూడటం, ఈ విధానం కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఏదైతే అలా అంచనాలు వేస్తుందో అది 100కి 100% రాజకీయ పార్టీలుగా చాలా తప్పు. అది మేము సంక్షేమం కోసం లెక్కలు చూస్తున్నాం తప్ప ఓట్ల కోసం చూడలేదు. నేను ఇదే చెప్పడం ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తాను, నేను ఉన్నంతకాలం చెప్తాను. అన్ని వర్గాల ప్రజల మద్దతుతోనే ఏ ప్రజాప్రతినిధి నెగ్గాలి. నెగ్గిన తర్వాత అన్ని వర్గాలకి న్యాయం చేసేలాగా మంచి పరిపాలన అందించాలి. అది వంగా గీత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తప్పకుండా ఇవ్వగలుగుతుందనే నమ్మకాన్ని మేము చెప్తున్నాం. ప్రజలు కూడా విశ్వసిస్తారనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. వంగా గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బరిలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె ఇప్పుడు చెప్పిన మాటలు బట్టి భారీ మెజారిటీతో మాకు ప్రజలు పట్టం కడతారు, సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు మాత్రమే నన్ను నడిపిస్తాయని, పిఠాపురం నగర సభ్యులతో, పిఠాపురం వాసువులతో నేను ఎప్పుడూ అండగా ఉన్నానని, నా గెలుపు ఖచ్చితం, భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని గీతగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో మెహర్, జీ న్యూస్, పిఠాపురం నుంచి.